రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాహుల్ గాంధీ అరెస్ట్. ఎక్కడైతే పార్లమెంట్ సమావేశాల నుంచి అటు ఆ సమావేశాలు జరుగుతున్న సమయంలో తను మిడిల్లో అక్కడ పార్లమెంటు హాల్లో నుంచి బయటకు వచ్చేసి ఈసీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దాంతో అక్కడున్న పోలీసులు రాహుల్ గాంధీతో పాటు పూర్తిగా ఇండియా కూటమి నేతల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు అరెస్ట్ చేస్తులు అనే విషయాలు కూడా అటు రాహుల్ గాంధీ చెప్పే ప్రయత్నం చేసిళ్ళు. అయితే బీహార్ ఎలక్షన్ జరిగిన దాంట్లో ఈ ఓటర్ల సవరణ విషయంలో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. పూర్తి ఒకే కుటుంబంలో దాదాపు 60 మంది ఉండడం వల్ల మేము ఓటర్స్ అటు ఈసీ పట్టించుకుంటలేదు, కేవలం ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ అటు బీజేపీతో అంటగా అవుతుంది, బీజేపీ గెలవడానికి అటు ఈసీ పనిచేస్తుంది తప్ప ఇక్కడ కూడా రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా కూడా ఇక్కడ కూడా ఈసీ పనిచేస్తలే అని చెప్పేసి కూడా ఇండియా ఆ కూటమి నేతలతో పాటు రాహుల్ గాంధీ బలంగా ఆరోపణలు చేస్తూనే అయితే ప్రస్తుతం రాహుల్ గాంధీ ఇండియా కూటమికి ఆ నేతృత్వం వహిస్తుండు. సో దాంట్లో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అటు పార్లమెంట్ హాల్ని విడిచి ఈసీ కార్యాలయం ఎలక్షన్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నంలో భాగంగా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దానికి